దర్శించుమయ్యా నీ మందిరాన అందరం అడుగుదాం. నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడు. మళ్ళా చెప్దాం. కష్టాలైనా కన్నీళ్ళైనా కడవరకు, అవునేసయ్యా, కడవరకు మమ్మల్ని చేర్చగలిగిన దేవుడు నీవే. కరువు తోడైనా కరుణించి నా వేదనలో నీ జాలితో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో నన్ను హృదయపూర్వకంగా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను దర్శించుమయ్యా నాతో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవా నన్ను దర్శించండి అయ్యా. గడిచిన దినాల్లో నాతో ఎన్నో విషయాలు మాట్లాడావు తండ్రి. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని మాట కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభువా నాతో మాట్లాడు. గడిచిన దినాల్లో ఎన్నో విషయాలు దేవుడు ధారాళంగా మాట్లాడాడు. మనల్ని ప్రేమించి దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు ఆయన మనతో మాట్లాడనై ఉన్నాడు. మాట్లాడదాం. ప్రభా నీ వాక్యపు వెలుగులోకి నన్ను నడిపించు నాయనా. మరొకసారి నన్ను దర్శించు నాయనా. నన్ను బలపరచు, నాతో మాట్లాడు నాయనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకము కలిగిన దేవా, కృపాకనికరము గల గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధానంలో మీ పాదాల చెంత మేము కూర్చుండడానికి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు దేవా. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించి ఉన్నాం, నీ నామాన్ని గొప్ప చేసి ఉన్నాం.
ఇదిగో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. నీ మాట చేత మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి దేవా. నీ మాట జీవము కలిగింది. నీ మాట చేత మా జీవితాలు మార్చుకుని మరింతగా నీకు సమీపస్తులుగా బ్రతకటానికి నీ కృప మెండుగా మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్ర. మరి గడిచిన దినాల్లో కూడికల ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరిచాడు, ఎంతో ఆదరించాడు, ఎన్నో విషయాలు మనతో మాట్లాడాడు. నాతో మాట్లాడాడండి అన్నట్టు వారందరూ దేవుని స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. నేను మీకు కనిపించాలి, మీరు నాకు కనిపించాలి. అలా కూర్చోండి. మీరు నాకు కనిపించాలి, నేను మీకు కనిపించాలి. మరి చాలా ఆశీర్వాదకరంగా 3 గంటల వాక్యం చెప్పినా కానీ ఒక అరగంటే అన్నట్టుగా అంతటి చక్కని నడిపింపు దేవుడిచ్చాడు దైవజనులకి. ఆ నడిపింపును అలా మరి వాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్య వాడబడ్డారు అంటే మీరందరూ చేసిన ప్రార్థన. దేవుని స్తోత్ర. కాబట్టి మరి మన సంఘాన్ని కూడా ఆయన ఎంతో ప్రేమించి సంఘం చూసి చాలా సంతోషించారు. ఆయన వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంతో వాక్యప్రియులమ్మ చక్కగా మరి వాక్యప్రియులుగా మీరు పెంచుతున్నారని చాలా సంతోషించి మన మధ్య నుండి వెళ్ళారు. ప్రభు చిత్తమైతే మళ్ళా మన మధ్యకి వస్తారు ఆయన. దేవుని స్తోత్రం. మన సహవాసం కూడా చాలా ఇష్టమైంది ఆయనకి, చాలా సంతోషమైంది. ఆ విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామపేట వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి విన్నటి వాక్యం బాగుందని వదిలేయకుండా మన జీవితాల్లో అనుసరిద్దాం. ఎందుకంటే ఈ దినాలు ఎలాంటివి అంటే చాలా భయంకరమైన పరిస్థితులు, నేటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. రెండవదిగా లోకమంతా ఎవరి యందు ఉందంట? యేసు ప్రభు ఏమన్నాడు? లోకం దుష్టుని యందు ఉంది. ఎవరి యందు ఉందమ్మా? దుష్టుని యందు ఉంది. లోకములో అపవాది ఉన్నాడు. ఈ అపవాది ఏం చేస్తాడు అంటే మన వాక్య భాగం తీసుకుని చదువుకుందాం. అదే అంశం ఈరోజు. పేతురు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన వాక్య భాగం చదివి నేను ఎత్తుపెట్టుచున్నాను నాయన. నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు, మీరు మాట్లాడండి. మా మంచి బోధకుడు నీవు ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మా జీవితాలని ప్రభా, మా బ్రతుకుల్ని నాయన బ్రతికించి నిలబెట్టే దేవుడు నీవే కదా నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దర్శించండి దేవా. నీ వాక్యము మా హృదయాల్లో నాటబడినట్లుగా నాయన, నీ వాక్యము కొరకై సిద్ధపాటు మా హృదయాల్లో కలగజేయండి. ఆత్మ నడిపించి వినుబుద్ధి పుట్టించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీరు యొక్క మైండ్ అటు ఇటు డిస్టర్బ్ కాకుండా మనందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో అంటాడు, మీరు దేవుని మందిరంలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఆ కూర్చునే విధానమైన, వినే విధానమైన ఏమండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు దిక్కులు చూసినట్లుగా ఏమండి ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. జగదీశ్లో వచ్చి నువ్వు కుర్చీలోకి వచ్చి. దేవుని స్తోత్రం.
కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాం. బైబిల్లో ఒక మాట అంటాడు, శ్రద్ధ గలవాడంట పుష్టిగా ఉంటాడంట. దేవుని ఏలుబడి చేస్తాడు, అది కూడా ఉంది. ఏమంటే శ్రద్ధ గలవాడు ఎలా ఉంటాడు? పుష్టిగా ఉంటాడంట. అంటే దేవుని వాక్యం శ్రద్ధ కలిగి నీవు వింటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలా పుష్టిగా ఉండాలని దేవుడు శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, అపవాదంట ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం. సింహమా వాడు? కాదు, కానీ ఎలా ఉన్నాడు? సింహము వలె తిరుగుతున్నాడంట. ఎవరు దొరుకుతారా? ఎవరు చోటిస్తారా? ఏవండి, ప్రభువైన యేసుక్రీస్తు నశించిన దానిని వెతకి రక్షించటానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడంటే రక్షింపబడిన వారిని నశింప చేయడానికి సంఘంలో తిరుగుతున్నాడు. ఎక్కడ? సంఘంలో తిరుగుతున్నాడు. కాబట్టి సంఘము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను కూడా ఎలాంటి వాడంటే పిలవని పేరంటాం. ఎలాంటి వాడు? పిలవని వాడిని పిలవక్కర్లేదు, పిలవకుండానే వాడు ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. మరి పిలిస్తే రాడా? ఏమండి, పిలవకుండానే వచ్చేవాడు పిలిస్తే రాడా? ప్రశ్న. వస్తాడా రాడా? వస్తాడు. ఏమండి, పిలవకుండానే వచ్చినప్పుడు పిలిస్తే ఎందుకు రాడు? ఈ రోజున సాతాను యొక్క దుర్గుణాలని మనలో విడిచిపెట్టకపోతే వాడు పిలవకుండానే వస్తాడు. మనలో ఆ దుర్గుణాలు ఉన్నప్పుడు మనం పిలిచినట్టే కదా వాడిని. ఎందుకు రాడు? ఏమండి, వాడి దుర్గుణాలు ఈ రోజున సంఘము విడిచిపెట్టాలి. ఆ దుర్గుణాల్లో ఒక దుర్గుణం ఏంటంటే అసూయ. ఏంటండి? అసూయ. దీని గురించి కొద్ది ధ్యానపూర్వకంగా కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అసూయ అంటే అర్థం ఏంటంటే ఈర్ష్య. పర్యాయ పదాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అసూయ అంటే ఏంటి? ఈర్ష్య. రెండోది అసూయ అంటే ఏంటంటే మత్సరము. బైబిల్లో ఉన్న పదాలు చెప్తున్నాను. అసూయ అంటే ఏంటి? మత్సరము. అసూయ అంటే ఏమండి, మన భాషలో చెప్పాలంటే కడుపు మంట. ఏంటి? ఏమంట? కడుపు మంట. 3 మాటలు చెప్పాను నేను. అసూయ అంటే ఏంటి? ఈర్ష్య. రెండోది ఏంటి? మత్సరము. మూడోది ఏంటి? కడుపు మంట. మన భాషలో కడుపు మంట. ఏమండి, రాంబందు ఏమండి చచ్చిన ఎముకలు తినేస్తుంది. చచ్చిపోని యొక్క కళేబరం యొక్క ఎముకలను ఏం చేస్తుంది? తినేస్తుంది, పీక్కుంటుంది. కానీ ఈ మచ్చరం అనేది బ్రతుకున్న శరీరాన్ని తినేస్తుంది. ఏమండి, బ్రతుకున్న శరీరాన్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. కనుక ఈ అసూయ అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే చాలా ప్రమాదకరమైంది. అసూయ కనుక నీ జీవితంలో మొదలైంది అంటే అది నిన్ను నాశనం చేసే వరకు వదలదు. ఏమండి, అసూయ అనేది నిన్ను నాశనం చేసే వరకు ఏం చేయదు? వదలదు, వదిలిపెట్టదు అది అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఏమండి మనం చూద్దాం. కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను. ఏమండి, అందుకనే కొత్త ఆటో కొనుక్కున్నారనుకోండి, ఒక కొత్త ఆటో కొనుక్కున్నారనుకోండి, దాని వెనకాల నేను చాలాసార్లు చూశాను, చదివాను. ఏమని రాస్తారు? నన్ను చూసి ఏడవకు అని ఒక ఆటో మీద రాస్తారు. మరొక ఆటో మీద నేను చూసింది ఏంటంటే నీ ఏడుపే నా ఎదుగుదల. ఏమండి, ఇంకో ఆటో చూశాను, ఆటో మీద పెద్ద దెయ్యం పంపు పడతాడు. ఎందుకని? ఇలాంటి అసూయలు తగలకూడదు అన్నట్టుగా. ఏమండి, అయితే అసూయ అనేది అసలు ఎందుకు వస్తుంది? అసూయ అనేది ఎందుకు వస్తుంది అంటే ఏమండి, ఇతరులను చూసినప్పుడు మనలో సంతృప్తి లేనప్పుడు. 2 మాటలు చెప్పాను. ఏంటి?
ఇతరులను చూసినప్పుడు, అంటే ఇతరులు అలా లేనే, అలా నాకు లేదే అనుకుని మనలో అసంతృప్తి కలిగి ఉన్నప్పుడు, ఏమండి, మనలో అసంతృప్తి కలిగి ఉన్నప్పుడు, ఈ అసంతృప్తి వల్ల అసూయ తప్పనిసరిగా వస్తుంది. ఒక రకంగా ఈ అసూయ అనేది ప్రతి ఒక్కరిలో కూడా అంతో ఇంతో ఉంటూనే ఉంటుంది. మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని సహాయముతో, దేవుని స్తోత్రం, ఎవరి సహాయంతో? దేవుని సహాయముతో ఈ అసూయను బయటికి గెంటేస్తూ ఉండాలి. అందుకే మనం ఎప్పుడూ కూడా, ఏమండి, పక్కోడిని చూసి పక్కోడు ఎలా ఉన్నాడు, ఏంటి, పక్కోడికి ఏముంది అన్నట్టుగా వాడిని చూసి మనం ఉండకూడదు. ఏమండి, ఒక సామెత ఉంది కదా, మీకు ఒకసారి చెప్పాను. 2 ఋషులు ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి 2 ఋషులు ప్రార్థన చేస్తున్నారంట. ఈ ఋషుల ప్రార్థన దేవుడు అంగీకరించి ఓ ఋషి దగ్గరకు వచ్చాడంట. ఏం కావాలి బాబు చెప్పు అంటే వాడు అంటున్నాడంట, ఇదిగో కింద వాడు ప్రార్థన చేస్తున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఏం కోరుకుంటాడో అది నాకు చెప్పు, ఆ కోరుకున్న దానికి నాకు రెట్టింపు కావాలి. వాడు ఏం కోరుకుంటే నాకేం కావాలి? రెట్టింపు కావాలి అన్నాడంట. సరే కదా అని రెండో వాడి దగ్గరికి వెళ్ళాడంట. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఏం కావాలంటే, పైవాడు ఏం కోరుకున్నాడు. ఎందుకండి, ఏమండి, నీ ఏడుపుని ఏడొచ్చు కదా, ఏమండి, పక్కోడు కూడా నీకు ఎందుకు, ఏమండి. వాడిని చూసి వాడు అన్నాడంట, కిందోడు ఏం కోరుకున్నాడు, పైనోడు ఏం కోరుకున్నాడు అంటే, వీడన్నాడంట, నీకేమిస్తే అది రెట్టింపు కావాలంట. అంటే వీడన్నాడంట, అయితే నాకు ఒక కన్ను ఒక కాలు తీసేయి అన్నాడంట. ఏం కోరుకున్నాడు? ఒక కన్ను ఒక కాలు. అంటే ఇప్పుడు ఏంటాడు ఉద్దేశం? పయ్యోడికి 2 కాళ్ళు పోవాలి, 2 కళ్ళు పోవాలి. ఎంత అసూయండి, ఏమండి. పరిశుద్ధ గ్రంథంలో అసూయ వల్ల అసలు ఎన్ని నష్టాలు వచ్చాయో ఈరోజు మీకు చూపిస్తాను. దేవుని ఎందుకో చెప్తాను. అసలు ఎందుకు దేవుడు ఈ సబ్జెక్ట్ నా హృదయంలో పెట్టాడు, దానికి ఆన్సర్ కూడా నేను ఇస్తాను. ఏమండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. చూడండి, ఇక్కడ నేను మరలా చదువుద్రి. ఇక్కడ ఏమండి, దావీదుకు 10,000 కొలదియు అని పొగుడుతున్నారంట. పొగిడినప్పుడు వెంటనే సౌలులోకి వ్యసనం ప్రారంభమైంది, మత్సరం ప్రారంభమైంది, అసూయ ప్రారంభమైంది. ఏమండి, ఎప్పుడైతే ఈ అసూయ ప్రారంభమైందో ఆ కింద వచనాల్లో అంటాడు, బలముగా ఆయన మీదకి ఏమొచ్చిందట? కిందకి చదవండి. కింద వచనాల్లో ఉంటుంది కదా. అనుకుని రెండు మార్లు తప్పించుకునేను, దురాత్మ వచ్చిందని ఉంటుంది కదమ్మా అక్కడ. దురాత్మ సౌలు మీదకి ఎలా వచ్చిందంట? బలముగా వచ్చిందంట. ఎందుకు దురాత్మ వచ్చింది? పై వచనాల్లో ఉంది కదా, అసూయ. ఏవండి, పొగుడుతున్నాడు, దావీదును పొగుడుతూ ఉంటుంటే ఇప్పుడు సౌలు కంటే దావీదు పొగడబడుతూ ఉంటున్నాడు.
ఈ పొగడ్తను చూడగానే వ్యసనం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, మత్సరం వచ్చేసింది. ఎప్పుడైతే మత్సరం వచ్చిందో దురాత్మ బలముగా దిగి వచ్చిందంట. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీకంటే, నీ పిల్లల కంటే, నీకంటే నీ పిల్లల కంటే పక్కవాడి పిల్లలు బాగుండి, పక్కవారు నీకంటే బాగుండి, కొంచెం వాళ్ళు ఏవండి నీకంటే కొంచెం స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు కూడా అసూయపడిన సందర్భాలు ఉన్నాయేమో. ఈరోజు పశ్చాత్తాపడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప పడకపోతే సౌలు వలె ఆ దురాత్మ నిన్ను చంపేస్తుంది, చావుకు తీసుకెళ్ళిపోయిందండి. ఏవండి సౌల్ని నాశనంలోనికి ఏవండి ఒక పిచ్చివాడిలా, అసలు రాజు చూడండి, నిజంగా సౌలు అసూయ చేత నింపబడినప్పుడు దురాత్మ సింహాసనం మీద ఉండనివ్వలేదు, తిప్పుతానే ఉంది. అందుకే పాపాలన్నిటిలో భయంకరమైన పాపము లాంటిది అసూయ. ఏ పాపం అండి ఇది? అసూయ అనేది. అంటే దొంగతనం, అబద్ధం, లంచం ఎంత పాపమో అసూయ కూడా అంతే పాపం. అసూయ కూడా అంత ఘోరమైందండి, అంత ఘోరమైంది. ఇక్కడ చెవులతో వింటున్నాడు దావీదును గూర్చి విని ఓర్వలేని తనముతో మత్సరం వచ్చేసింది ఆయనలో. అంతేకాకుండా ఏవండి ఈ అసూయ ఏం చేసిందంటే అపార్థంలోకి తీసుకెళ్ళింది. అసూయ ఏం చేస్తుంది? అపార్థాల్లోకి తీసుకెళ్తుంది. అపార్థం అంటే దావీదుని అపార్థం చేసుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఏవండి అసూయతో నింపబడి అక్కడ అన్న మాట ఏంటంటే, ఏవండి చదవండి, అక్కడ ఏమంటాడంటే, దావీదు నా యొద్ద రాజ్యమును తప్ప ఏమి తీసుకోగలడు? ఏవండి ఏమంటున్నాడు? రాజ్యం తప్ప ఏం అంటే ఒక మంచి దావీదు సుబుద్ధి కలిగిన వాడు. రాజ్యం లాక్కోవాలనుకున్నాడా? లేదు. దేవుడిచ్చేంత వరకు కూడా కనిపెట్టాడు ఆయన. లాక్కోవాలనుకుంటే ఏవండి 13 సంవత్సరాల ముందే లాక్కుని ఉండేవాడు. కానీ సౌలు ఏమనుకుంటున్నాడంటే లాక్కుంటాడు, నా దగ్గర నుంచి లాగేసుకుంటాడు అని దావీదుని ఏం చేసుకుంటున్నాడు? అపార్థం చేసుకుంటున్నాడు. అంటే అసూయ ఏవండి మనుషులను ఏం ఎలా నడిపిస్తుంది? అపార్థాల్లోకి నడిపిస్తుంది. నువ్వెవరి మీదైనా అసూయ పడుతున్నావు అనుకో, వాళ్ళు నువ్వేం చేసుకుంటావు? అపార్థం చేసుకుంటావు. 2 వ్యక్తులంట కలిసి 10th వరకు చదువుకున్నారంట. ఏమండి 10th వరకు ఉన్న స్నేహం చాలా అది జ్ఞాపకాలతో కూడింది కదా. అయితే ఇద్దరు చాలా ఫ్రెండ్షిప్ అంట. కానీ ఒకడు బాగా చదివేవాడు, ఒకడేమో సరిగ్గా చదివేవాడు కాదు. ఒకడికి అన్ని ఫస్ట్ మార్కులే, ఇంకొకడికి సరిగ్గా మార్కులు వచ్చేవి కాదు. ఇలాగా ఒకడు 10th అయిన తర్వాత మంచి మార్కులతో బాగా చదువుకుని పెద్ద జాబ్ సంపాదించి ఏవండి ఇతర దేశంలో కూడా ఆయన వెళ్ళాడు. కంపెనీ పంపిస్తే ఆయన పెద్ద స్థితిలోకి వెళ్ళాడు. తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఈయనకు కూడా ఈ ఫ్రెండ్ అన్న ఆయన చదువు సరిగ్గా రాలేదు కనుక వ్యవసాయం చేసుకుంటున్నాడు, గేదెలు మేపుకుంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే ఈయన చదువుకున్న ఆయన, గొప్ప స్థితిలో ఉన్న ఆయన మాత్రం ఈయనంటే ప్రేమ పోలేదు. చిన్ననాటి స్నేహితుడు, చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నాం. కానీ వాడు సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టకపోవటం వల్ల వాడు అలా ఉండిపోయాడు అనుకుని ఇండియా వచ్చినప్పుడు, ఇతర దేశంలో ఉంటారు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు తన స్నేహితుడి మీద ఉన్న ప్రేమను బట్టి ఈయనకి పెళ్ళైపోయింది, భార్య, పిల్లలు. ఇప్పుడు తన స్నేహితుడిని భోజనానికి పిలిచాడంట. భోజనానికి పిలిచినప్పుడు అయితే ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో ఆప్యాయతతో భోజనం పెట్టి, ఇంటిల్లిపాదికి బట్టలు పెట్టి,
ఎంతో సంతోషంతో వాళ్ళు వ్యక్తపరుచుకుంటుంటే వీడు అనుకుంటున్నాడు, వీడికి ఎంత డబ్బు గర్వమో, వీడికున్న డబ్బు అంతా, వీడికున్నదంతా చూపించుకోవాలని నాకు ఇన్ని వండి పెట్టాడు, వీడు ఎంత గొప్పాడో తెలుసుకోవాలని మాకు మా ఇంటిల్లి పాతికి ఏం పెట్టాడు, బట్టలు పెట్టాడు. వీడు గొప్పతనాల్ని, వీడి గర్వాన్ని చూపించుకోవడానికి నన్ను పిలిచాడు అనుకుంటున్నాడు. వాడేం చేశాడు, వాడేమో చిన్ననాటి స్నేహితుడు అనే ప్రేమతోటేమో ఆయన భోజనానికి పిలిస్తే వీడు అనుకుంటాడు అసూయతో, ఏమండి అపార్థం చేసుకుంటూ ఉన్నాడు. నిజమే, ఈరోజు అండి అసూయ అపార్థాలకు నడిపిస్తుంది. ఒక రోజున ఇది ఒక 10 సంవత్సరాలు అవుద్దేమో, మా పిల్లలు చదువుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు చాలా బాగా చదివేవారు, పుస్తకాల పురుగుల్లా ఉండేవారు. భాష్యంలో రెడ్డి సార్ ఉండేవారు. ఆ రెడ్డి సారు మా దివ్యాని అనేవాడు, మా ఆణిముత్యం, మా స్కూల్కి పేరు తెచ్చే ఆణిముత్యం అనేవాడు. అంత బాగా చదివేది. రమ్య కూడా అంతే. ఏమండి ఈనాడు పేపర్లో రమ్య ఫోటో ఇంటర్లో ఉన్నప్పుడు ఈనాడు పేపర్లో వేశారు. మేమేమి అప్పుడు ఎప్పుడు కూడా అలా చెప్పుకోవాలని కాదు, కానీ సందర్భం వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు. జగదీష్ చూపించాను, అందులో ఫోటో 950 దాటిన వాళ్ళు అందరినీ వేశారు, తన కూడా వేశారు. జగదీష్ చూపించి ఎరా రమ్యక్క ఎక్కడుందిరా అన్నాను. అంటే వాడు నెతికి పట్టుకుని ఇదిగో రమ్యక్క ఇదిగోనండి అన్నాడు. గుర్తుపట్టేశాడు మొత్తానికి. ఇంటర్లో 951 వచ్చింది మార్కులు. అలాగా చాలా బాగా చదువుతూ ఉండేవారు. ఇది చూసి ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన మా బంధువు దగ్గరికి వెళ్ళి అన్నాడంట, వాళ్ళు ఎంత బాగా చదివేస్తున్నారో, వాళ్ళు చదివేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఇతర దేశాలు వెళ్ళిపోయి గొప్పోళ్ళు అయిపోతారు అని బాధపడ్డాడంట. ఆయన మా దగ్గరికి వచ్చి, పాషగారి దగ్గరికి వచ్చి, బుల్లేరు స్వామి ఇలా బాధపడుతున్నాడు, ఇలా అంటున్నాడు అన్నప్పుడు పోన్లే దేవుడే చూసుకుంటే మేము ఇంకా పట్టించుకోలేదు. నిజంగా ఇతర దేశాలు వెళ్ళక్కర్లేకుండానే దేవుడు వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశాడు. హల్లెలూయా. ఏమండి ఇతర దేశాలు ఎందుకంత కొంతమందికి అంటే కుళ్ళు పోతూ ఉంటారు. ఎందుకు కుళ్ళు వస్తుందో కూడా బైబిల్లో ఉంటుంది. ప్రార్థన అయిపోయింది, కృతజ్ఞత కూడిక అయిపోయింది కదా. కృతజ్ఞత కూడిక అయిపోయిన తర్వాత ఏమండి ఒక ఆమె ఒక లెటరు కానుకలు పెట్టిన పాపం విమర్శనాత్మకమైన పెట్టిగా వాడుకుంది. ఏమండి దాంట్లో ఏదేదో రాసింది. ప్రభుచితమైతే అది గ్రూప్లో పెడతాం. వాట్సాప్ ఉంది కదా, చర్చి వాట్సాప్, మన సంఘ వాట్సాప్ ఉంది కదా, దాంట్లో పెడతాం జిరాక్స్. మా పిల్లలు అన్నారు, అమ్మా ఇంత జలసితో ఇంత అసూయతో కూడా ఉంటారా, నువ్వు ఎందుకు 6 అడుగులు ఉన్నావంటే నేనేం చెప్తాను. ఏమంటే నేను ఎందుకు 6 అడుగులు ఉన్నానంటే నేనేం చెప్తాను. దేవుడు అన్నాడు, మీ ఎత్తు మీరు పెంచుకోలేరు, పోనీ ఆవిడ జలసీగా ఉందని నేను తగ్గించుకుందామంటే నా ఎత్తు తగ్గుతుందా? ఏమండి చెప్పండి, తగ్గుతుందా? తగ్గదు కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఏమండి అసూయ టన్నులు ఒంట్లోంచి కారిపోతుంటే మేమేం చెయ్యం. అందులో రాస్తుంది, మీ కులానికి ఎందుకు పెళ్లి చేశారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అండి, మా కులానికి పెళ్లి చేయాలనుకోలేదు మేము అసలు. ప్రకాష్ గారితో చెప్పాం, ఏమనంటే ఏమండి మా పిల్లలకి పెళ్ళి, ఆయన చాలా ఇష్టం పిల్లలంటే, చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పుట్టక ముందు నుంచి ఆయన మాకు పరిచయం, మాకు పెళ్ళైన కాడి నుంచి పరిచయం వల్ల పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయనకు అప్పగించాం, ఏమండి ఎక్కడైనా మంచి పిల్లలు ఉంటే చూడండి, కులంతో సంబంధం లేదు మాకు, ఏ కులమైనా చేసేస్తాం అని చెప్పాం. ప్రకాష్ గారు వచ్చినప్పుడు అడగండి కావాలితే. ఏమండి అన్నప్పుడు సరే బాబు ప్రార్థన చేద్దాం అన్నారు. తర్వాత కాలంలో ఒక సంబంధం వచ్చింది, ఆయన చెప్పలేదు కానీ మామూలుగా మా ఇంటికి సంబంధం వచ్చింది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే SC/ST అంటారు కదా, పుట్టు క్రైస్తవులు మొత్తానికి ఆ సంబంధం వచ్చింది. అయితే మేమేంటంటే భక్తి పరులు అంటే ఎవరైతే మనకేంటి
ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఏదైతే మనకేంటి, భక్తి పనులైతే చేసేద్దాం అని పాస్టర్ గారు విశ్వాసరావు గారు, ఏమండి విశ్వాసరావు గారు లేరు, లేకపోతే ఆయనే సాక్షి, ఏమండి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి చూశారు. చూసిన తర్వాత విశ్వాసరావు గారు వెంటనే ఒక మాట అన్నారంట. వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి, వాళ్ళ యొక్క వాతావరణం చూసి, ఏమండి మన పిల్ల ఇక్కడ ఉండలేదండి అన్నారంట. చేసేయలేదు, చూడడానికి వెళ్ళారు. అంటే బాగుంటే అన్ని రకాలుగా మనకు సెట్ అయ్యేదంటే ప్రభు చిత్తం అయితే కనుక చేద్దాం, మనకు సెట్ అయినా ప్రభు చిత్తం అవ్వాలి కదా అని ఉద్దేశంతో వెళ్ళారు. చూశారు. మా పాపతో చెప్తే అందు నాకు సేవకుడు, నేను సేవకుడు కాదు, నాకు జాబ్ ఉన్నవాడే కావాలి, నాకు జాబ్ ఉన్నవాడే చేసుకుంటాను అందు మా పెద్ద పాప దివ్య. సరే అని ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఈ లోపల ఏమండి సంబంధం వచ్చింది. అది ప్రభు చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తాం. పెళ్లి చేసుకునే అమ్మాయికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి చేసాం. మీ కులమోళ్ళకి ఎందుకు చేసుకోవాలి, అంతంత ఆస్తులు ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలి? ఇదేంటండి, ఇదేం కొచుళ్ళు ఏమండి, కొచుల్లే ప్రశ్నలు వేయడానికైనా అన్ని అసలు ఒక రకంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా క్రైస్తవుల్లో? టోటల్ మా నలుగురి మీద టార్గెట్. మరి మా హైట్ని బట్టే అనుకున్నాం మేము, ఏమండి వాళ్ళు దేవుడు తీసుకొచ్చాడు, సంబంధం చేసాం. మరి రమ్య విషయంలోనే అంతే. ఏమండి వాళ్ళ అత్తగారు మంచం నిండా బంగారం పెట్టి, మంచం నిండా డబ్బులు పెట్టి మీ చిన్న కూతురిని కొనుక్కుందంట. ఏమండి ఆ మాటలు నిజంగా కృతజ్ఞత కూడిక అయిపోయిన తర్వాత సాతాను కందిరీగలతో పోరాటం చేశాడు ఆ సేవకుడి మీద. ఏమండి మాకు ఇలాంటి అసూయతో పోరాటం. మళ్ళీ ఎవరు రాశారా అని ఆలోచన, అసలు ఎవరు రాశారా మొఖం చూపిస్తున్నాడు దేవుడు ఆ పేపర్లో, మొఖం చూపిస్తున్నాడు. ఎవరని అడగకండో, ఎందుకంటే తన్ను కూడా క్షమించాలనుకుంటున్నాం మేము. పిచ్చిది పాపం, పిచ్చిది, క్షమించాలనుకున్నాం అంతే. అడక్కండి, అల్లరి చేయాలని కాదు మా ఉద్దేశం, మార్చుకోవాలని. లేకపోతే 24 గంటల్లో తన నోటంటోనే పేరు చెప్పించానని చెప్పించేయచ్చు ఆ పేపర్ తీసుకుని, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. వద్దు. షిమి ఎవరి దావీదు అపార్థం చేసుకుని తిడుతుంటే ఏమన్నాడు? వదిలే మామయ్య వెళ్ళి చంపేయమంటావా అంటే ఏమన్నాడు? వదిలే దేవుడు చూసుకుంటాడు. ఏమండి వదిలే. నిజమేనండి, మేము అలా వదిలేసాం. కానీ ఇంకా అలాంటి అసూయతో ఉంటే నాశనంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ అలాంటి వారు సంఘంలో ఉంటే నాశనంలోకి వెళ్ళిపోతారు. అది భయం. ఏమండి ఒక రకంగా ప్రభు చిత్తాన్ని బట్టి వెళ్ళాం, ప్రభు చిత్తాన్ని బట్టి వివాహాలు జరిగాయి. ఏమండి మా సూర్య, మా చిన్నల్లుడు మా ఇంట్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా అల్లుడుగా? దానికి కూడా కారణం ఉంది. నల్లజర్లలో ఎవరినైనా అడగండి, వాళ్ళ అమ్మమ్మ గారి యొక్క భక్తి జీవితం. ఏమండి వాళ్ళ అమ్మమ్మ గారికి అబ్బాయిలు లేరు, 3 అమ్మాయిలే. 3 అమ్మాయిలైతే ఫస్ట్గా పుట్టిన కుమారుడు మా అల్లుడు సూర్య. అయితే వాళ్ళ అమ్మమ్మ, నాకు మగబిడ్డలు లేరు కదా, ఎలాగ మీరు డ్యూటీల్లో, ఆయనకి మా ఇయ్యంకుడు గారికి జాబు, ఆయన ఓఎన్జీసీలో ఆఫీసర్ అయినా కాబట్టి కొన్ని రోజులు బొంబాయి, లేకపోతే కొన్ని రోజులు ఇలా మారుస్తూ ఉంటారు. కాబట్టి ఈ బిడ్డని నా దగ్గర చెట్టే, నేను చూసుకుంటాను అని అమ్మమ్మ అడిగినప్పుడు ఈ అబ్బాయిని వాళ్ళకి వదిలిపెట్టి వీళ్ళు జాబ్లో ఉండేవారు. అయితే ఆ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టుకుని రోజు ప్రార్థన చేసేదంట. ఏమన్నా తెలుసా? ప్రభువా ఈ బిడ్డని సేవకు వాడుకో. అంటే సేవ అంటే ఏంటో వాళ్ళకి అబ్బాయికి తెలియదు, వాళ్ళకి అంత తెలిసి ఉండకపోవచ్చు, కానీ ప్రార్థన అంతే.
ఏమండి కళ్ళంట నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేసేదంట. ఏమండి ఆ ప్రార్థన, ఆమె చనిపోయినా కానీ ఆ ప్రార్థన చనిపోలేదు. దేవుని స్తోత్రం. నిజమే, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసి నువ్వు చచ్చిపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం చచ్చిపోదండి. ఆమె సేవకులు ఎవరొచ్చినా కానీ ఎంత మర్యాద చేస్తూ ఉండేదోనట, ఎంత ఆప్యాయత చూపిస్తూనే ఉండేదోనట. ఇప్పుడు మా రమ్యని వాళ్ళ అత్తగారు కాకుండా పెద్ద అత్తగారు చిన్న అత్తగారు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇప్పుడు మా రమ్య నల్లజర్లు వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్ద అత్తగారు చిన్న అత్తగారు అంటారంట, అచ్చు అమ్మ స్వభావమే రమ్యది, అమ్మలా ఉబలాటం, అమ్ముంటే ఎంత సంబరపడిపోదునో. మన అమ్మ మా రమ్య పెళ్ళి కంటే ఒక 10 నెలల్లో సంవత్సరం ముందు చనిపోయిందంట. ఆమె రీసెంట్గా చనిపోయిందంట. ఏమండి వాళ్ళు రమ్యను చూసి అమ్ముంటే ఎంత మురిసిపోదునో, అమ్మలాగా ఎంత ఉబలాటమో రమ్యకి, ఎంత కలిపేసుకుంటుంది, ఎంత కలబోలుగా ఉంటుందో, సేమ్ అమ్మను చూసినట్టుంది రాజీ. వాళ్ళ అక్కతో చెప్తున్నారు, వాళ్ళ చెల్లెలతో చెప్తారంట వాళ్ళు. ఏమండి కాబట్టి కారణం లేకుండా మేము చేసుకోలేదు. ఏమండి ప్రభు చిత్తం. వాళ్ళు వచ్చారు, అందుకు సత్యనారాయణ గారు, మా చిన్న అమ్మాయికి ఏమో సత్యనారాయణ గారు సాక్ష్యం, పెద్ద అమ్మాయికి ఏమో పాపారావు గారు సాక్ష్యం. ఏమండి మా సాక్ష్యం చెప్పాం వాళ్ళకి ముందు. వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ పాస్తులు మేము చూడదు, కానీ వంద ఇచ్చుకున్నారు. ఏం చేస్తాం, నీకు జలసి వస్తే ఈ రోజున ఏంటి, నేనేం చేయను. నిజమే, వాళ్ళ అత్తగారు ఒక 80 కాసులు బంగారం పెట్టింది, నేనేం చేయను మరి దానికి. ఏమండి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు కొంత పెట్టుకున్నారు. ఈ బంగారాలు ఈ వస్త్రాలు శాశ్వతమా? ఏమండి ఈ శాశ్వతమా? దాన్ని చూసి నువ్వు జలసీగా అసూయిగా ఫీల్ అయిపోయి ఈరోజు నన్ను ప్రశ్న వేస్తే నేనేం చెప్పను నీకు. ఏమండి ప్రభు చిత్తమై చేసుకున్నారు. మా రమ్యతో దేవుడు మాట్లాడాడు. తను ఉపవాసం ఉండి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి రాగానే నచ్చేసింది. చూడగానే ఒక రకంగా చెప్పాలంటే డ్రెస్ కూడా మా రమ్య వాళ్ళు వచ్చేటప్పటికి పాత డ్రెస్తో ఉంది, నూనె కారిపోతా, అప్పుడే నూనె ఎట్టుకుంది. వస్తున్నారు కదా డ్రెస్, నేనే అన్నాను డ్రెస్ మార్చుకోమని. నేను మార్చుకోను, నేను ఈ డ్రెస్తోనే ఉంటాను. ఏమండి ఆ డ్రెస్తో ఉన్నా కానీ వాళ్ళకి నచ్చేసింది. కానీ మేము మాత్రం ఇప్పుడు చెప్పం, ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి ఏడ్చిందండి, పొద్దునుంచి దేవుని సన్నిధిలో ఏడ్చింది. అందుకు దేవుడే సాక్షి. హల్లెలూయా. ఈ రోజున ఏదేదో ఇష్టం వచ్చినట్లు, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఏమండి నోరు ఉంది కదని పారేసుకోకొద్దు, అసూయతో ఏమండి ఉండొద్దు. జాగ్రత్త జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ప్రభు చిత్తాన్ని బట్టి వెళ్ళాం. ఏమండి ఇక్కడ అపార్థం చేసుకుంటున్నాడు. ఎవరిని అపార్థం చేసుకున్నాడు? ఏమండి దావీదుని అపార్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నిజంగా మచ్చరం అనేది యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడ మత్సరం అంటే అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? అల్లరి వివాదం. ఏముంటుందంటండి? అల్లరి ఉంటుందంట. ఏంటి అల్లరే? ఇంట్లో ఎప్పుడూ అల్లరే. ఏమండి పక్కోడిని చూస్తుంది, పక్కోడు ఏసీ తెచ్చుకుంటాడు, ఇంకా మొగుడిని కుదురుంచుతుందా? ఉంచదు. ఏమండి అదిగో పక్కోడికి ఏసీ ఉంది, నువ్వు నాకు కొనవా ఏంటిది? పక్కోడికి ఇప్పుడు పక్కోడు ఆ గాల్లో ఏమండి ఆ చల్లటి గాలి అనుభవిస్తాడని ఈమెకి అసూయ. ఇప్పుడు ఇంట్లో అల్లరి చేద్దు. ఇప్పుడు ఇంట్లో భర్తకు కుదురుండేవదు. ఏమండి అల్లరి చేస్తూ ఉంటుంది. నీకున్న దాంతో సంతృప్తి కలిగి ఉండు. ఏమండి నీకున్న దాంతో ఎలా ఉండు? సంతృప్తి కలిగి ఉండు. అంతే తప్ప ఎవరికో ఏసీ ఉంది, ఎవరికో కారు ఉంది. ఏమండి ఉంటుంది కారు,
వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది కారు. మా ప్రవీణ్ గారికి ఇప్పుడు నెలకి చాలా లక్షల జీతమే. అది చెప్తే ఎందుకులే, మళ్ళీ బయటకు చెప్పకూడదు. కానీ ఏమండి, ఇప్పుడు మళ్ళీ ఆ కారు తీసేసి మళ్ళీ ఇంకో కారు ఇస్తున్నారు 7 సీటర్. ఇప్పుడు వాళ్ళ కారు ఉందని మీ అల్లుడు ఎందుకు కారు కొనుక్కోవాలి అంటే నేను చెప్తాను. ఏమండి, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ యొక్క ఆ జాబుని బట్టి వాళ్ళ స్థితిని బట్టి వెళ్తారు వాళ్ళు. ఏమండి, కాబట్టి పక్కోని చూసి నీ ఇంట్లో అల్లరి పెట్టుకోవద్దు. మనకే అది కావాలి. ఏమండి, కాబట్టి జాగ్రత్త. మచ్చరం ఎక్కడ ఉండునో అల్లరి ఉంటుందంట. ఇంకోటి ఏముంటుందంట, నీచ కార్యము. నీచ కార్యం అంటే ఏంటి? ఏమండి, హేబేలు మీద కయ్యనికి ఏంటి? అసూయ. అసూయ అసూయతో చంపేశాడు. అది పెద్ద నీచ కార్యం. నరహత్య కంటే నీచ కార్యం ఏముంటుందండి? ఉందా ఏదన్నా? ఉండదు కదా. నరహత్య పెద్ద నీచ కార్యం. ఆ నీచ కార్యం ఎందుకు చేశాడు? అసూయ. తమ్ముడు ఏం చేశాడండి? దేవుడు అంగీకరించాడు. ఇద్దరు అర్పణలు అర్పించారు. ఇప్పుడు కయ్యనిది అంగీకరించలేదు, హేబేల్ది అంగీకరించాడు. ఎవరి తప్పు ఇప్పుడు? ఏమండి, ఎవరి తప్పు? తన తప్పుని తను చూసుకోవాలి. అయ్యో, నా హృదయం సరిలేదు కదా, నా మనసు సరిలేకుండా అర్పించాను, అందుకు దేవుడు అంగీకరించలేదు అనుకోవాలి. అంతే కదా. ఏమండి, అంగీకరించినందుకు దేవుడి మీద తప్పు పడతాడా? లేకపోతే అర్పణ అంగీకరించిన హేబేలు మీద కసిపడతాడా? పట్టాడు. దేవుడిని ఏం చేయలేడు కదా. అందుకని కనపడుతున్న తమ్ముడిని ఏం చేసేసాడు? చంపేశాడు. మచ్చరం వద్దు. ఏమండి, నీకు చేతనైతే మేలు చెయ్యి, అంతేకాని మచ్చరపడద్దు. మాకు ఒక చెల్లెలు ఉంది, మీకు ఎంతమంది తెలుసో తెలియదు కానీ నాకు సొంత అంటే మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఒక పాప వాళ్ళకి. ఆ పాప చాలా బాగా చదివేది. సాయిలో ఒక చిన్న స్కూల్లో వేశారు. చాలా బాగా చదువుతుందని మేము గుర్తించి, ఏమండి సరే ససిలో వేస్తే బాగుంటుంది అని మేము సలహా ఇచ్చినప్పుడు, వాళ్ళని ఒప్పించినప్పుడు, అలాగేనండి, అలాగే పాస్టర్ గారని, అలాగే అని వాళ్ళు ఆ మాటను తీసుకుని ససిలో వేశారు. ససిలో ఇంటర్ చదివింది. ఏమండి, 986 మార్కులు, జిల్లాకు ఫస్ట్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మేము భీమవరం విష్ణు ఉమెన్స్లో జాయిన్ చేసాం. విష్ణు ఉమెన్స్లో బీటెక్లో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత బీటెక్ పూర్తి చేసేసింది, జాబ్ వచ్చింది. ఇప్పుడు 60,000 శాలరీ. వాళ్ళు చాలా సంతోషంతో ఫీల్ అవుతారు. నిజంగా మేము విష్ణు ఉమెన్స్లో జాయిన్ చేసినప్పుడు కారు మీద నేను పాస్టర్ గారు వెళ్ళి, వాళ్ళకి సరిగ్గా తెలియదని అక్కడ జాయిన్ చేసి వచ్చాం. ఏమండి, వాళ్ళు ఈ రోజున చాలా సంతోషిస్తారు. వాళ్ళకి ధైర్యం తక్కువ. కొంచెం ఏది కొనాలన్నా, ఇల్లు కొన్నాం, ఇల్లు కొని పెట్టాం మేమే. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఖమ్మంలో ఉన్నా మేమే కొనేసాం ధైర్యం చేసి. తర్వాత ఇల్లు కట్టాం. ఇవన్నీ ఆ పెచ్చావిడికి తెలియక దాంట్లో ఏం రాసిందంటే, మీ పినతల్లి అన్యురాలు, వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారా? ఇవన్నీ ఏం తెలుసా పెంచడానికి? ఏమండి, జాగ్రత్త. వద్దు, విమర్శ వద్దు. తెలియకుండా విమర్శ చెయ్యొద్దు. అంటే ఏం తెలుసు నీకు? ఏమండి, దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే ఈ అసూయ మనం తినేస్తుంది. ఇంకో మాట చూపించిన సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం చూడండి, 30వ వచనం చదవండి. 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరముకు ఎముకలకు కుళ్ళు. బాబోయ్, ఏమండి, మత్సరం ఏంటంట? దేనికి కుళ్ళు? ఎముకలకు. అసలు శరీరంలో బలమైందేంటి అమ్మ? చెప్పండి అమ్మ, శరీరంలో బలమైందేంటి? ఎముకే. ఏమండి, ఎముక చాలా స్ట్రాంగ్.
నాకు కాల్కి ఆపరేషన్ పడింది కదా, అప్పుడు నా ఎముకలో రాడ్ వేశారు. ఆ రాడ్డు ఎముకలో నుంచి రాక తీయించుకున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయటికి రాక అచ్యుతరామయ్య గారే పాపం అప్పుడు కొంచెం బలహీనత చేసింది ఆయనకి. ఏమంటే ఆ వేసిన రాడ్ తీయటానికి ఆ రూమ్ అంతా అదిరిపోతుంది కేకలో. అప్పారావు అక్కడ కాంపౌండర్ గారు అప్పారావు గారు అప్పట్లో ఒరే అప్పారావు అని పెద్ద పెద్ద అరుపులు. పాపం ఈ ఎముక యొక్క గట్టితనానికి అది రావట్లేదు బయటికి, ఓపిక సరిపోవట్లేదు ఆయన బయటికి లాగడానికి. నిజం, ఎముక ఎలాంటిదంటే చాలా గట్టిది. కానీ ఈ యొక్క మచ్చరం అంట ఆ గట్టి ఎముకను ఏం చేస్తుంది? కొళ్ళబెట్టేస్తుందంట. జాగ్రత్త, బలమైన ఎముకను కొళ్ళబెట్టేస్తుంది. ఈ రోజున క్రైస్తవుడికి బలమేంటి? ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏమండి, బలమేంటి క్రైస్తవుడికి? ప్రార్థన. నీలో మచ్చరం ఉందనుకో, ఈ బలమైన ప్రార్థన ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఈరోజు నా క్రైస్తవుడికి బలం ఏంటంటే పరిశుద్ధ జీవితం. నీలో అసూయ ఉందనుకో, ఈ పరిశుద్ధ జీవితం ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఈ రోజున క్రైస్తవుడికి బలం ఏంటంటే భక్తి. నీలో అసూయ ఉందనుకో, ఈ భక్తి ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. జాగ్రత్త. బైబిల్లో ఒక ప్రధాన గాయకుడు ఉన్నాడు. ఆ గాయకుడి పేరేంటో తెలుసా? చెప్పండి అమ్మా. అమ్మ వచ్చేసి మీ నోట అంటే ఏంటది అమ్మా? గాయకుడు కీర్తన రాస్తున్నాడండి అమ్మా. ఆసాపు. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రధాన అసలు ఒక రకంగా చెప్పాలంటే మంచి గాయకుడు అండి ఆయన మచ్చరం ఆయనలోకి వచ్చిందంట. అప్పుడు ఆయనలో ఉన్న భక్తి ఎండిపోయినట్టుగా అయిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోయాడంట. ఆయన ఏమంటున్నాడంటే, చదవండి ఒకసారి 73వ కీర్తన 3వ వచనం చదవండి. 3వ వచనం. నా కంటపడినప్పుడు మచ్చరపడ్డాడంట. గర్వించిన వారిని చూసి మచ్చరపడ్డాడంట. ఇంకా 5వ వచనం. ఇతరులకు కలుగు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వారికి మరణంలో ఏ యాతనలో లేవు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకే యాతనలు. ఏమంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి యాతనలు ఉంటాయా? మరణంలో ఉంటాయా? ఉండొచ్చు. ఈ లోకంలో శరీరానికి ఉండొచ్చు. ఏమండి, చచ్చిపోయే ముందు కొంతమంది మంచం మీద కొన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు. అంత మాత్రం చేత అందులో పాపం మా అమ్మమ్మ ఏం చేసిందో. ఏమండి, అసలు మా అమ్మమ్మ భక్తి ఆ పిచ్చిదానికి ఏం తెలుసు అసలు? ఏమండి, ఆమె ఒకప్పుడు నిలబడిన నిజంగా ఆ నిలబడిన మా సంటక్క అంత మాట అంటది, అమ్మమ్మ మనకి ఏమి ఇవ్వకపోయినా రక్షణ ఇచ్చిందే మనకి చాలు. ఆ రోజున అమ్మమ్మ నిలబడకపోతే ఈరోజు మనం ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు అని చాలాసార్లు మా సంటక్క చెప్తూ ఉండేది. ఏమండి, ఆ రక్షణ ఇచ్చింది. ఆ రక్షణలో నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిందో తెలుసా? ఆ పిచ్చిదానికి తెలియదు. ఏమండి, అంటున్నారంట, మా అమ్మమ్మని గురించి అంటున్నారంట, తీసుకుని చచ్చిపోయింది. చచ్చే ముందు సరిగ్గా మారు మనసు లేదు కాబట్టి తీసుకుని చచ్చిపోయింది అంటున్నారంట. అన్యులు అంటారు. యేసు ప్రభుని ఏమన్నారంటే 3 మేకులు లాక్కోలేనాడు ప్రజలను ఎలా రక్షిస్తాడు అని అడిగాడా లేదు అన్యుడు? విన్నారా మీరు? అంటారండి అన్యులు. అనొచ్చు, ఈవిడికేం పోయే కాలం. ఏమండి, చచ్చిపోయామే, వెళ్ళిపోయింది ఆమె. రేపొద్దున్న నీకే కథ పడద్దో. ఏమండి, చనిపోయే ముందు ఏమండి
కొంతకాలం ఉండవలసి వస్తే ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా, దేవుడు ఒకవేళ మంచం మీద ఉండాలని అనుమతిస్తే ఉండవలసిందే. అంతే తప్ప వాళ్ళు నువ్వు విమర్శిస్తావా నువ్వు? ఏవండి, జాగ్రత్త, విమర్శించొద్దు ఎవరిని. ఏవండి, నిన్ను నీవు విమర్శించుకో. నువ్వు ఎంత మెంటల్గా ఉన్నావో నిన్ను నీవు విమర్శించుకో. నీ మెంటలకి సంవత్సరం కూడా భర్త నీ దగ్గర ఉండలేకపోతున్నాడే. సంవత్సరం ఉన్నాడా పెళ్ళయ్యాక? లేడే. ఏమండి, అది ఆలోచించుకో. నేను ఎలాగున్నానని నిన్ను నీవు విమర్శ చేసుకో, అంతే తప్ప. ఏమండి, బైబిల్లో ఏమండి యోసేపు ఉన్నాడు. యోసేపుకి విచిత్రమైన అంగి కుట్టించాడంట తండ్రి. ఆ బట్టలు చూసి ఎవరికి వచ్చింది అసూయ? ఏమండి, వేసుకునే బట్టలు చూసి కుళ్ళిపోతున్నారు అన్నయ్యలు అందరూ. ఈ రోజున కూడా అంతే. ఏమండి, వేసుకునే బట్టలు చూసి కుళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. ఏం చేస్తాం మరి? మాకు దేవుడు ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ బిడ్డల్లోనే ఏమండి, మన జానకి గారు ఉన్నారు. గృహప్రవేశం అయితే 10 ఏళ్ళు తెచ్చి, పాస్టర్ గారు, పాస్టమ్ గారు, మేము ఇళ్లలోకి వెళ్తున్నామండి, మీరు కొత్త బట్టలు కట్టుకోవాలి, బట్టలు తీసుకోండి అని ఇచ్చింది ఆమె. 5 ఏళ్ళు ఎట్టిన ఒక చీర తీసుకోలేదు. ఏమండి, 3 చీరలు తీసుకున్నాను నేను. బీబ్జాను తన గృహప్రవేశం అయినప్పుడు 5 ఏళ్ళు తెచ్చి, పాస్టర్ గారు మీరు కొత్త బట్టలు వేసుకురావాలి మా ఇంటికి. ఇలాగ దేవుడు ఇస్తున్నాడు. నేను నా ఒంటి మీద చీర మా వేపరాలు పెట్టింది. ఏమండి, మా వేపరాళ్ళు ఇద్దరు కూడా వేపరాల్లా చూడరు, సేవకురాల్లా చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ప్రభు మహాకృప. ఏమండి, మా బిడ్డలను కూడా వారి అందాలను బట్టో వాళ్ళని చేసుకోలేదు, సేవకుని బిడ్డలను చేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళకి వస్త్రాలు వేసుకుంటారు. మా రమ్యకి మేము పెళ్ళయిన తర్వాత 4 సంవత్సరాలు అవుద్ది, 3 సంవత్సరాలు అవుద్ది పెళ్ళయి. నాకు డేట్లు గుర్తుండదు. కానీ నేను బలిపేట మీద చెప్తున్నాను, ఒకే ఒక చీర కొన్నాను నేను, ఇంకేం కొనలేదు. ఏమండి, ఇప్పటికీ ఏమండి రేపు సోమవారం పంపేస్తున్నాం. ఏమండి, పంపకాలకు అసలు మామూలుగా సంతోషం కొలిది మనం తీస్తాం. లేదు, మా బుడ్డోడికి కూడా ఏ డ్రెస్సు 2 బనీలు కొన్నాం, చిన్న బనీలు, చేతులు లేని బనీలు. ఏమండి, 100 రూపాయలకు వస్తాయి చూడండి, అవి 2 బనీలు కొన్నాం. ఎందుకంటే పుట్టడున్నాయి. ఏమండి, నిన్న వీడియో కాల్ చేసి, రమ్య ఇదిగో ఇది అని అత్తయ్య గారు చూపిస్తుంది. రమ్య అంటుంది, అమ్మ ఇంకా సంవత్సరం సరిపాటుగా అత్తయ్య తీసి చెట్టేసిందమ్మ బట్టలు. మరి తీసింది, నేనేం చేయను దానికి? నేనేం చేయనండి. వేసుకునే బట్టలు చూసి వారవలేక ఏంటి పరిస్థితి? యోసేపు అంగిని చూసి వారవలేకపోతున్నాడు. ఎవరో అన్నయ్యలు వారవలేక ఎక్కడేశారు? గుంటలో వేశారు. గుంటలో తీసుకుని ఐగుప్తు దేశంలోకి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో నుంచి చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో నుంచి సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. కానీ అసూయపడిన అన్నలు అడుక్కోవడానికి వచ్చారు. ఎవరి దగ్గరికి? దేనికి అడుక్కోవడానికి వచ్చారు? తినటానికి. బాబు, అడుక్కునే కథ ఎందుకు వచ్చిందో తెలుసా? అసూయ ఉంటే అడుక్కునే స్థితికి వెళ్ళిపోతాం. అందుకని ఎవరి మీద అసూయ పడకండి అమ్మా, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు మీద అసూయ పడ్డారు. ఎవరో చాలామంది ఉన్నారంట, 120 మంది ఇంకా పైన ఉంటారేమో. ఏమండి, వాళ్ళందరూ కూడా దానియేలు చూసి అసూయ పడిపోతున్నారంట. ఈ దానియేలు పరాయి దేశస్థుడు, మన దేశస్థుడు కాదు. రెండవదిగా బానిస. ఈ బానిసైనోడు, ఈ పరాయి దేశమోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ ముఖ్యుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ముఖ్యుడుగా ఉన్నాడు. అసలు వీడు ఇంత ముఖ్యుడుగా ఎందుకు ఉండాలి? అసలు వీడిని ఏ విధంగానే లేపేద్దాం. ఎందుకు ఆలోచన?
అసూయ. ఏమండి, ఈ అసూయతో ఉన్న దానియేలు క్షేమంగానే ఉన్నాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఏమండి, సింహాలకు ఆహారం అయిపోయారు. జాగ్రత్త, ఎవరి మీద అసూయ పడద్దమ్మా. అసూయ అంట ఎముకలకు ఏంటమ్మా? కుళ్ళు. ఒక మాట చెప్పనా? ఏమండి, ఎముకకు కుళ్ళు పట్టింది అనుకో, శరీరంలో ఎముకకు ఎక్కడైనా ఒక ఎముకకు కుళ్ళు పట్టిందనుకో, ఆ ఎముక తీసేశారనుకో, మనిషి ఏమైపోతాడో తెలుసా? ఉదాహరణకి ఇక్కడెక్కడైనా ఇక్కడ ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముకకి కుళ్ళు పట్టింది అనుకో, ఈ ఎముక తీసేశారనుకో, ముఖం ఎలా ఉంటుంది? వికృత రూపం. ఏమండి, అలాగే మన శరీరంలో ఉన్న ఎముకలకు కుళ్ళు పట్టిందనుకో, శరీరం అంతా కూడా ముద్దయిపోయి వికృత రూపం వచ్చేద్ది. ఏ రూపం? వికృత రూపం వచ్చేస్తుంది. అలాగే అసూయతో ఉన్నవాడు వికృతి చేష్టలు చేస్తాడు. ఏ చేష్టలో? వికృతి చేష్టలు, వికృతమైన చేష్టలు చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. జాగ్రత్త అమ్మా, ఎవరి మీద అసూయ పడొద్దు. ఏమండి, ఎవరి మీద అసూయ పడొద్దు. ఇంకా నువ్వు అసూయను జయించాలంటే, చివరి మాటలు చెప్పనా? నువ్వు అసూయను జయించాలంటే ఏం చేయాలంటే, ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, చెప్పేస్తాను, తీస్తే టైం అవుద్ది. ప్రేమ మచ్చర పడదు. ప్రేమ ఏం చేయదు? మచ్చర పడదు. అంటే నువ్వు అసూయను జయించాలంటే ఏముండాలి? ప్రేమ. అందరూ చెప్పండి, ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? నేను చెప్తాను చూడండి. ఏ ప్రేమ అంటే, చూడండి, నీ కొడుక్కి మంచి కలెక్టర్ అయ్యాడు. నువ్వేం చేస్తావు అమ్మ? నీ ఫీలింగ్ ఏంటి? కలెక్టర్గా ఉన్న నీ కొడుకుని చూసి ఏం చేస్తావమ్మా? ఏడుస్తావా? ఎంత సంతోషంతో, అసలు ఆ హద్దులే ఉండదు, అవధులే ఉండదు కదా. మరి నీ బిడ్డ కలెక్టర్ అయితే నువ్వు పొంగిపోతూ సంతోషిస్తున్నావు. ఎదుటివాడి బిడ్డ, ఏమండి, అదే పక్కోడు కలెక్టర్ అయ్యాడు అనుకో, నువ్వేమంటావు? నీ నోటుకు వచ్చినట్టు వాగుతావు. నోరే కదా. ఏమండి, ఆకాశరామన్న ఉత్తరాలు వేస్తావు. లేతే ఏమండి, ఇలాంటి పెంట పనులు చేయబోకండి. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఏమండి, దేవుడు ఉన్నాడు, దేవుడికి భయపడు. లాస్ట్ రోజు అసలు మీటింగులు అంతలో వాక్యం వింటే ఈ మాయజాడ్యం రాకపోదును. ఏమండి, అసలు మీటింగుల్లో వినలేదు వాక్యం. ఇంకేంటంటే టన్నులు నిండిపోయింది. ఏంటి? అసూయ టన్నులు నింపేసుకుంది పాపం. ఈ టన్నులు నింపేసుకుని, ఏమండి, తెలియని రాతతో ఏదేదో రాసేసింది. ప్రభు చిత్తమైతే మా రమ్య అంటుంది, అమ్మా మా నెక్స్ట్ జనరేషన్ చూపించాలి, జిరాక్స్ తీయించమ్మా అంటుంది. జిరాక్స్ తీయించు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఏమండి, అది చదివితే ఎవరు రాసారా అని ఆలోచించకండి అంది. ఏమండి, అది చదువుతుంటుంటే అందరికీ మా ఇంట్లో 5 చదివారు. 5కి ఆవిడే కనబడుతుంది దాంట్లో. ఏమండి, సేవ చేసేవాళ్ళం ఆ మాత్రం ప్రభు మాకు చూపించడం చెప్పడా? ఏమండి, దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడి పరిచర్యకు వచ్చాం. అంతేగాని ఏమండి, ఏదో పని పాట లేక ఏదో సంపాదించుకుని ఏదో కూర్చుకోవడానికి రాలేదు. ఏమండి, గెంజి పోసుకునే ఆ స్థితిలో నుంచి దేవుడు పాఠాలు నేర్పిస్తూ పాస్టర్ గారు ఒంటరైన జీవితాన్ని 10 మందిగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, ఈ 100 ఆశీర్వాదం చూడలేక చర్చిలో ఉన్న ఫ్యామిలీల మీద కూడా అసూయే. మంచి ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా అసూయే. ఏమండి, ఎందుకోనండి, ఆశ్చర్యం కలుగుతుంది ఆ లెటర్ చూస్తే.
కాబట్టి అసూయను జయించాలంటే మనలో ఏముండాలి? ప్రేమ. ప్రేమ. నీ బిడ్డ బాగున్నప్పుడు ఎంత సంతోషిస్తావో, ఎదుటి వారిని చూసినప్పుడు సంతోషించి. మరలా నేను మిమ్మల్ని అందరినీ మగబిడ్డ కోసం ప్రార్థన చేయండి, మాకు వారసుడు కావాలన్నానంట. అన్నానా? నాకైతే జ్ఞాపకం లేదు. ఏమండి, మగబిడ్డ, మా పిల్లలు మగబిడ్డ పుట్టినందుకు కూడా ఆమెకు అసూయే. ఏమండి, ఉన్నాడు కదా వారసుడు, ఇంకా వారసులు ఎందుకు మీకు? ఏమండి, ఒక దారిపోయి బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి, ఏమండి, వాళ్ళ బిడ్డని నీకు వారసుడిగా చేసుకుంటే ఈ బిడ్డకు పక్కకు నెట్టేయి, అప్పుడు నాకు చెప్పు. అంతేగాని అత్తగారికి మాంగారికి కూడెట్టని అమ్మ ఏమంటే లెచ్చిలలు కౌలిస్తే ఏంటండి సాక్ష్యం? ఏంటి సాక్ష్యం? కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ కలిగిన వాడు ఎదుటి బిడ్డలు బాగున్నప్పుడు, తన బిడ్డలు బాగుంటే ఎలా సంతోషిస్తారో, ఏమండి, ఎదుటి బిడ్డలు బాగున్నప్పుడు కూడా ఎలా ఉంటారు వాళ్ళు? సంతోషంగా ఉంటారు. నిజంగా మా రమ్యకి అబ్బాయి పుట్టాడని సంఘం అంతా సంతోషించారు, అవునా కదా? ఏమండి, కానీ ఆమె ఏడుతుంది, పాపం ఏడుతుంది. ఇప్పటికే ఇంట్లోకి 2 మగబిడ్డలు వచ్చేసారంట. ఎందుకో ఆమెకి ఏడుపు మరి నాకు అర్థం అవ్వలేదు. బాబోయ్, అసూయలో ఇంత రాక్షస మనస్తత్వం ఉంటుందా అనిపించింది. దాంట్లో రాక్షస మనస్తత్వం అంటారు చూడండి, అలాంటి రాక్షస మనస్తత్వం. అంటే అంత రాక్షస మనస్తత్వం రావడానికి ప్రారంభంలో చెప్పాను కదా నేను, సౌలు అసూయ వల్ల ఎలా దిగొచ్చింది దురాత్మ? బలంగా, ఇది మర్చిపోకూడదు. ఏమండి, ఎలా దిగొచ్చింది? బలంగా దిగొచ్చేసిందంట. నిజమే, దురాత్మ బలంగా దిగొచ్చిందనుకో ఇలాంటి వికృత ఆలోచనలు వస్తాయి, నీచమైన ఆలోచనలు వస్తాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మనం ఎప్పుడూ కూడా అసూయకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ నీలో అసూయ ఉందా, పశ్చాత్తాపడు. ఎన్నో విషయాల్లో పశ్చాత్తాపడతావు కదా. ఏమండి, ఎన్నో విషయాల్లో పశ్చాత్తాపడతావు కదా. మరి ఈ విషయంలో కూడా పశ్చాత్తాపడు. ప్రభా, నాలో అసూయ ఉంది ఆయన, తీసేయి. లేకపోతే నువ్వు పశ్చాత్తాపడకపోతే ఆ అసూయ చివరికి ఏం చేస్తుంది? కుళ్ళు పట్టినట్టుగా చేసేస్తుంది. కుళ్ళు పడితే నీకు కంపు, నీ దగ్గర ఉన్న వాళ్ళకి కంపు. కుళ్ళు పట్టిందంటే ఏంటండి? ఒకరితో పోద్దా? పోదు, ఒకరితో పోదు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఏమొచ్చేస్తుంది? కంపు వచ్చేస్తుంది. ఆ కంపు రాకముందే మార్పు చెందు. పశ్చాత్తాపడు ప్రభు సన్నిధిలో. నీవు ఎవరి మీదైతే అసూయ పడుతున్నావో వాళ్ళు నీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకో, ఒక మాదిరిగా తీసుకో. దావీదుని సౌలు ఒక మాదిరిగా తీసుకుంటే, ఏమండి, అలాంటి కుళ్ళు బుద్ధి వద్దునా? కుళ్ళిపోదుడా? చచ్చిపోదుడా? లేదే. ఏమండి, వ్యభిచారం చేయలేదు, ఏమండి, ఏదో లంచం ఏదో చేయలేదు, కానీ అసూయ చంపేసింది, చావులోకి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి జాగ్రత్త, పశ్చాత్తాపడదాం. ఏమండి, చివరిగా ఒకవేళ నీ మీద, నా మీదే కాదు మీ మీద కూడా అసూయపడవచ్చు. ఏమండి, మన మీద ఎవరైనా అసూయపడ్డారనుకో మనం ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలి? మనం ప్రభువుకు అప్పగించాలి. ఎందుకంటే మనం యేసు ప్రభుతో చెప్పుకున్నాం అనుకోండి, ప్రభువా ఇదిగో పలానా వాళ్ళు అసూయ పడుతున్నారు, అసూయత ఇలా చేస్తున్నారంటే యేసు ప్రభు అంటాడు, నీ మీదే కాదు నా మీద కూడా అసూయ పడ్డారా? యేసు ప్రభు మీద పడ్డారా లేదా? ముగింపు మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 27:18. బరబ్బానా క్రీస్తు అనబడిన
యేసున ఆ, ఏల అనగా వారు అసూయ చేత చూడండి ఇక్కడ అసూయ చేత ఏమండి అప్పగించాలని ఇలా చేశారంట. నిజమే, యేసు ప్రభువును అప్పగించేస్తే వదిలిపోద్ది అనుకున్నారు. కానీ ఏమండి యేసు ప్రభువును అప్పగించేసి సిలువేసి సమాచేస్తే అయిపోయింది అనుకున్నారు. అయిపోయిందా? లేదు. ఏమండి ఆయన సమాధి లెగిచి, మృత్యుంజయుడే సమాధి లేచి అన్ని నామముల కన్నా పైనామముగా ఇంకా హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏమండి నీ మీద ఎవరైనా అసూయపడి నిన్ను సమాధి చేయాలనుకున్నారనుకో, దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇంకా సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఇంకా పై పైకి లేవనెత్తేయాలనుకుంటాడు. కాబట్టి నువ్వు బాధపడకు. ఏమండి నువ్వు బాధపడకు. అసూయ వల్ల నష్టపోతారు. కయీను అసూయ వల్ల దేశ దిమ్మరైపోయాడు. ఏ దిమ్మరే? దేశ దిమ్మరంటే ఏంటి? నిలకడ ఉండదాడికి. ఇక్కడ కాసేపు ఉంటాడు, ఇంకొక దుక్కును కాసేపు ఉంటాడు. ఈ సంఘం కాదు, ఆ సంఘం కాదు, ఆ సంఘం దేశ దిమ్మర పని ఇదే. ఏమండి కాబట్టి కయీను దేశ దిమ్మరైపోయాడు అసూయ చేత. జాగ్రత్త పడద్దు, అసూయ పడద్దు. అసూయ పడిన వారు చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు. అన్నలు అడుక్కునే స్థితికి వచ్చేసారు, ఎందుకంటే అసూయ పడ్డారు. ఏమండి కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఏది ఇస్తే అది తృప్తి కలిగి ఉందా. ఎందుకంటే నీకు అన్నిటికంటే ముఖ్యంగా విలువైన రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అది విలువగా ఎంచుకో. ఈ లోక భోగ భాగ్యాలన్నీ కూడా కొంతకాలమవి. వాటిని చూసి నువ్వు అసూయ పడకో. అయ్యో వాళ్ళకుంది నాకు లేదు అని అసూయ పడకో. ఏమండి నీకు విలువైన రక్షణ ఇచ్చాడు, విలువైన పరలోక రాజ్యం నీవు వెళ్ళబోతున్నావు. దానిపై దృష్టి పెట్టు. ఏమండి ప్రభువుపై నీ దృష్టి పెట్టు. అంతేగాని పక్కోడి మీదో ఆళ్ళ మీదో ఏళ్ళ మీదో దృష్టి పెట్టి ఏమండి ఇలాంటి పనికి మాలిన విమర్శలకు లోనవ్వద్దు, తీర్పుకు లోనవ్వద్దు. జాగ్రత్త. మనలో ప్రతి ఒక్కరము కూడా అసూయను జయించే ఆ ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి హృదయాల్లో కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడదాం. ప్రభా నాలో నా అసూయ తీసివేయి తండ్రి. ప్రభా నైనా తండ్రి మా సంఘాల్లో ప్రభా నైనా తండ్రి అపవాది యొక్క జాడలు అయ్యా ఎవరిని మృంగుదునాను ప్రభా ఆకలితో ఉన్న సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడని ప్రభా వాడి నోటికి మేము చేజిక్కకుండా ఉండాలండి ప్రభా. మేము ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో నైనా పటిష్టతంగా ఎంతో జాగ్రత్తగా నైనా మేము బ్రతుకుతూ ఉండాలని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయనా. నీకు స్తోత్రాలు
ప్రభువా నాయన తండ్రి, అన్నిటికంటే ప్రమాదకరమైనది ప్రభువా నాయన, మరణానికి హేతుకరమైనది ప్రభువా అసూయ వల్ల నాయన ప్రభువా ఎంతో నష్టపోతామని ప్రభువా నాయన, మత్సరము ప్రభువా నాయన తండ్రి అయ్యా అనేది ఎంతో జీవితాన్ని పాడు చేసేదని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇటు భౌతిక జీవితాన్ని కూడా ఎంతో నష్టానికి నేను గురి చేసేదని ప్రభువా మీరు ఎంతవరకు కూడా మాట్లాడుతూ వచ్చారు. నాయనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. అసూయ చేత మేము మాత్రము నడిపించబడకుండా, అసూయ చేత మేము నాయన త్రిప్పబడకుండా, మేము అసూయ చేత నడిపించబడకుండా, మేము అసూయకు లొంగిపోకుండా ప్రభువా అసూయను వీడిచి అయ్యా ప్రభువా నైనా నీ పాదాల యొద్ద ప్రణమిలు నీ పాదాలు పట్టుకుని అసూయను క్షమించబడేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ఆయన దావీదు మీద సౌలు అసూయ పడినప్పుడు ఎంత ప్రభువా నైనా తండ్రి భయంకరమైనటువంటి స్థితికి నైనా ప్రభు వెళ్ళిపోయాడో మీరు మాకు జ్ఞాపకం చేశారు. నైనా కుటుంబ చరిత్ర లేకుండా, వంశధారకుడు లేకుండా, ఎక్కడో ఒక కుంటివాడైనటువంటి మెఫీబోషెతు మాత్రమే మిగిలినట్లుగా ప్రభు తన జీవితం ఎంతో నేను తన కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా అయోమయంగా అసూయ చేత చచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా నాశనానికి హేతువులుగా మారారు. నైనా అలాంటి జీవితాలు నైనా ప్రభా మేము ఎన్నడూ పొందుకోకుండా ఉండాలంటే అయ్యా మా జీవితాల్లో అసూయను మేము విడిచిపెట్టగలగడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఎందరి మీద అసూయపడ్డామో, ఎంతమంది మీద అసూయపడ్డామో, ఎన్నిసార్లు అసూయపడ్డామో, ఎన్ని మీదనైనా ప్రభా ఎన్ని రకాలుగా అసూయపడ్డామో, ప్రతి అసూయ నుండి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అసూయ చేత మేము చచ్చిపోయే ప్రమాదం ఉంది. అసూయ చేత మేము పెంట కుప్పగా మారే ప్రమాదం ఉంది. అసూయ చేతనైనా మేము అల్లరిపాలయ్యే ప్రమాదం ఉంది. అసూయ చేతనైనా ప్రభా మేము నీచ కార్యాలు చేసే ప్రమాదం ఉందని, అయ్యా అసూయ చేత మేము ఎముకలన్నీ కూడా అయ్యా కుళ్ళిపోయే ప్రమాదం ఉందని మీరు మాకు నేను స్పష్టంగా జ్ఞాపకం చేశారు. అయినా నీకు వందనాలు. ఈ అసూయ, ఈ మత్సరము, ఈర్ష్య ఇవేది కూడా ప్రభా మాలో అయ్యా ఏర్పడడానికి ప్రభా మొలకగా ఉండగానే దాన్ని పెళ్ళగించడానికి సహాయం చేయండి. మొలకగా ఉండగానే దాన్ని ప్రభు నీ వాక్యం అనేటటువంటి ఆ నీరు ద్వారా దాన్ని అయ్యా పెళ్ళగించుకోగలగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. యోసేపు మీద అసూయ పడినటువంటి వారందరూ కూడా ప్రభు అడుక్కునే స్థాయికి దిగజారాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నిజమే, మేము అసూయ పడితే ఒక రోజున దిక్కుతోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎవరు చూడలేని, గ్రహించలేని, గమనించలేని, ఎవరు కూడా ఆలనా పాలన అయ్యా తీసుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితికి మేము దిగజారిపోతామని ఆయన మాకు జ్ఞాపకం చేశారు. అయినా నీకు వందనాలు. అలాంటి స్థితి నుండి మమ్మల్ని విడిపించండి. ఒకవేళ ఎందరైతే ప్రభు అసూయ చేత ఏడవబడుతున్నారో, పట్టబడుతున్నారో, మరణానికి పాత్రులుగా ఉన్నారో, ఈర్ష్య చేత కొట్టబడుతున్నారో, ఈర్ష్య పాతాళ లోకమంతా కూడా ప్రభు అయ్యా ఎంతో భయంకరమైనదని మీరు మాకు అయ్యా నన్ను జ్ఞాపకం చేశారు. నైనా నీకు వందనాలు. అయితే ప్రేమ కలిగి ఉంటే గనక మేము ప్రతిదాన్ని జయించగలమని ప్రభా, ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుందని, ప్రేమ నైనా ప్రభా మత్సరపడదని, అసూయపడదని, ఈర్షపడదని, ప్రేమ ఎవరినైనా ఒకే రకంగా ఏకదృష్టితో చూస్తుందని ప్రభా. అయినా ప్రభా ఇంట్లో వారైనా బయట వారైనా ఎవరినైనా కూడా ప్రభా ఒకే రీతిలో ప్రేమించగలిగేదే దైవ ప్రేమని ప్రభా అయినా మీరు మాకు జ్ఞాపకం చేశారు. నైనా నీకు స్తోత్రాలు. ఆ ప్రేమ చేత నిండారుగా మెండుగా నిండుగా నింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి వందనాలు. గతించిన దినాల్లో ప్రేమ అంటే ఏంటో, ప్రేమకు అర్థం ఏంటో, ప్రేమకు నిర్వచనం ఏమిటో, అసలు మేము ఏం ప్రేమికులమై ఉన్నామో, మేము ఎలా ప్రేమిస్తున్నామో, మేము ప్రేమించడానికి ఎలా అర్హులుగా తీర్చబడ్డామో, ఎన్నో విషయాలు ప్రభా మాతో మాట్లాడావు. చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ చేత ప్రతిదాన్ని జయిస్తూ ముందుకు అడుగులు వేయడానికి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా అసూయ చేత మేము ఏడవబడుతూ ఉంటే, అసూయ చేత మేము కొట్టబడుతూ ఉంటే, అసూయ చేత మేము ప్రమాదంలో ఉంటే, అసూయ చేత మేము భయంకరమైన దుస్థితిలో ఉంటే, అసూయ చేత మేము మరణానికి పాత్రులుగా ఉంటే ఇప్పుడే దాని నుండి విడుదల ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ఈ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేసి ప్రభువా చాలా సందర్భాల్లో సరిపుచ్చుకుంటున్నాం ప్రభువా, సర్దుబాటు చేసుకుంటున్నాం ప్రభువా. ఎన్నోసార్లు అయ్యా నైనా ప్రభు వింటున్నాం కానీ దాన్ని నేను గ్రహించలేనటువంటి, గమనించలేనటువంటి, దాన్ని ప్రభు బ్రతుకుల్లోనికి తీసుకోలేనటువంటి దుస్థితిలోనికి మేము వెళ్తూ ఉన్నాం. దయచేసి ప్రభువా సరిపెట్టుకుంటూ బ్రతికితే మేము అన్నిటికీ కూడా సరి చేసుకోలేము.
కానీ సరి చేసుకుంటూ బ్రతికితే ఒక రోజున ఉన్నతమైనటువంటి ఆ మహాపట్నంలో నీతో పాటు ఆనందించగలిగే ఆ అయ్యా ప్రభు పుణ్యలోకానికి మేమందరం కూడా వారసులుగా తెచ్చబడతామని నా ప్రభు ఈ పగటిపూట మరొకసారి జ్ఞాపకం చేశారు. విన్న మాటలు ప్రతి వాని హృదయంలో ఫలింపచేయండి. వాక్యం అందించిన ఈ దాసురాలను మరింతగా బలపరిచి అభిషేకించి వాడుకుని మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాను. అసూయ చేత ఎవడబడే ప్రతి ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఇప్పుడేనైనా అసూయ నుండి ఆ గొప్ప విడుదల తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. అటువంటి గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరి వరలక్ష్మి గారి యొక్క కుమార్తెను విషయాలు బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. వరలక్ష్మి వారి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఆ బిడ్డ పక్షంగా ఎంతగానో సహాయం చేశాడు. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు దేవా. ప్రభా, ఇదిగో నాయనా, ఇంతవరకు ఈ ఆరాధన అంతటిలో మీరున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. నీవు మాతో మాట్లాడావు తండ్రి. నేనైనా మేమైనా అసూయ కలిగి ఉంటే ఎంత ప్రమాదమో మా ముందు పెట్టావు తండ్రి. మరి సాతానికి అది ప్రభా ఆయుధమని ప్రభా, ఇదిగోనైనా ఆ ఆయుధం ద్వారా మాలో ఉన్న అసూయను బట్టి సాతానుడు ఎంతైనా మమ్మల్ని పతనం చేస్తాడని ప్రభా, ఏ విధంగా పతనం చేస్తాడో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో నాయన, అసూయ ద్వారా వచ్చే నష్టాలేంటో మా ముందు పెట్టారు ప్రభా. ఎప్పటికీ ఎవరి మీద మేము అసూయ పడకుండా ప్రభా, ఇతరులు ప్రభా క్షేమంగా ఉన్నప్పుడు, ఇతరులు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దేవా, మేము వారిని చూసి సంతోషించటానికి, మా పిల్లలు క్షేమంగా ఉంటే మాకు ఎంత సంతోషమో, ఇతరులు క్షేమంగా ఉన్నప్పుడు కూడా అదే ప్రేమను కలిగి సంతోషించటానికి పరిశుద్ధాత్మతో కూడిన ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఎవరైనా మా మీద అసూయపడినప్పుడు మేము బాధపడకుండా, కలవరపడకుండా, కృంగిపోకుండా నువ్వు మమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నావని ప్రభా, ఇదిగో మరింత శిఖరానికి ప్రభా నిలబెట్టబోతున్నావని మేము సంతోషించటానికి అట్టి కృప మాకు అనుగ్రహించండి. నిజమే, మరి గడిచిన దినాల్లో మరి ప్రభు ఎంతగానో అసూయతో ప్రభా నీ దాసుడి మీద ఎంతో మరి టార్గెట్ పెట్టి భయంకరమైన విమర్శలతో ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన, మరి తండ్రి నాయన అసూయతో ద్వేషముతో నాయన రాసి పంపారు. నీకు తెలుసు ప్రభా దేవా నాయన, హృదయాంతరంగాలు ఎరుగున దేవుడు నాయన, ఇదిగో పరిచర్య నీది, సేవ నీది నాయన. ఇదిగో ప్రభు, దీనికి ఆదియు నీవే, అంతము నీవే, నడిపిస్తున్నవాడు నీవే. కానీ మిడిమిడి జ్ఞానంతో నాయన, ఇదిగో ప్రభు అనేకమైన అబద్ధాలతో వ్రాసిన ఆ రాతలన్నీ నువ్వు చూస్తున్నావు. ఆ బిడ్డను కూడా దర్శించండి. ఆ బిడ్డతో కూడా మీరు మాట్లాడండి. శాపం తెచ్చుకోకుండా తను పశ్చాత్తాపడే మనస్సు ఆ బిడ్డకు దయచేయండి. అలాగే వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఏ రుగ్మతల్లో బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి. ఇదిగో బిడ్డల సాక్ష్యాలు చెప్పారు, సహాయం చేయండి. మరి వసంత వాళ్ళ అత్తయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. కిడ్నీ తీసేశారు నాయన, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక కిడ్నీ చక్కగా పనిచేయడానికి ప్రభా, వారు కూడా నీ గొప్ప రక్షణ పొందడానికి నీ కృపనివ్వండి. అలాగే బిడ్డల సాక్ష్యాలు చెప్పారు ప్రభా నాయన, వారిని బలపరచండి. కరుణ వాళ్ళ అక్క విషయంలో కూడా ఆ కంతి కరిగిపోవడానికి సహాయం చేశావు. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు కూడా మీరు స్వస్థపరచండి. వరలక్ష్మి వాళ్ళ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. వేదరాల పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు, ఆ బిడ్డ పక్షంగా మీరుండి కుమార్తె విషయంలో మీరు ఎంతో సహాయం చేశారు. మరి ఇదిగో నిండు గర్భవతి అయి ఉంటుండగా, మరి బిడ్డను పురుడు తీసుకొస్తూ ఉంటుండగా తోడై ఉండండి. చక్కని బిడ్డను ప్రభా ఆ బిడ్డకి ఇవ్వండి. మరలా ప్రభా ఇదిగో మా మధ్యకి బిడ్డను ఎత్తుకుని మరింత సంతోషముతో నిన్ను గణపరిచినట్లుగా బిడ్డను నడిపించుకోండి. అలాగే సంఘంలో ఉన్న పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరిపైన మెండుగా అనుగ్రహించి మహిమ పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే కాలేజీలో జాయిన్ చేయాలని ఎంతో తెలియని పరిస్థితిలో ఎంతో మందిని అడిగినప్పుడు ప్రవీణ్ గారు కూడా సలహా ఇచ్చారండి. అలాగే పాస్టర్ గారు కూడా సలహా ఇచ్చారు.
అలాగే మా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. మా అన్నయ్య వైజాగ్లో ఉన్నాడండి, అతను కూడా సలహా ఇచ్చాడండి. దాని మేరకు పాలిటెక్నిక్ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాడు సెలెక్ట్ అయ్యాడండి. మెకానికల్ సీటు, ఫ్రీ సీట్ వచ్చిందండి. అందుని బట్టి దేవునికి మహిమ అండి. ఇంకా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. తేజు కూడా 10th క్లాసు రేపు నుంచి వెళ్తుందండి. ఇద్దరు కూడా కాలేజీలో బాబు కాలేజీలో జాయిన్ అయ్యాడు, పాప కూడా 10thలోకి వెళ్ళిందండి. ఇంకా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. జాయిన్ అవుతున్నాడు. తేజు 10thలోకి వెళ్ళింది. బిడ్డలు మరి ఆత్మీయంగాను మరి అన్ని విషయాల్లో కూడా వారు అభివృద్ధి పొంది దేవుని కొరకు అక్కడికి వచ్చినట్లుగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఆ పిల్లలు దీవించబడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వారు స్వీట్ తీసుకొచ్చారు కాబట్టి అందరూ ఆ స్వీట్ తీసుకుని వెళ్ళండి. ఆశీర్వాదం ఇచ్చేసానా? ఆశీర్వాదం తీసుకుందా? స్వీట్ తీసుకోండి. ఎంకే మామని మొన్న పరిశుద్ధుడా, ఇదిగో మరొకసారి రమ్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా ఇదిగో ఆ బిడ్డని నీ చేతులతో ఎత్తి పట్టుకున్నావు తండ్రి. దేవా, తను నీ మీద ఆధారపడి నాయన ఇదిగో ప్రభా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు నాయన చక్కని అందమైన ఆరోగ్యకరమైన సంపూర్ణమైన బహుమానాన్ని ఆ బిడ్డకి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తండ్రి. నాయన ఇదిగో మరి ప్రభా ఈ యొక్క 5 నెలలు పూర్తి చేసుకుని ప్రభా నాయన మరి మా మధ్య ఉండడానికి, మాతో ఉండడానికి, ఇన్ని నెలలు మాతో గడపటానికి, సహవాసంలో ఉండడానికి కృపించావు. మరి ప్రభ రేపు ఉదయం ప్రభ వారు బయలుదేరి వస్తున్నారు. ప్రయాణంలో తోడుగుండండి. మరి మధ్యాహ్నం నుంచి ప్రభ బిడ్డను తీసుకెళ్తుండగా బిడ్డకి తోడుగా ఉన్న తండ్రి నాయన. దుష్టుడు కనుల బిడ్డలపై పడకుండా కాపాడు నాయన. ప్రభా ఎటువంటి ప్రభా నాయన విషపు చూపులో బిడ్డలపై పడకుండా కాపాడు తండ్రి. నీ కంచి ఉంచు ప్రభా, నీ కాపుదలు ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా తండ్రి. ఇదిగో ప్రభ ఇంతవరకు అలా నడిపించుకుంటూ వచ్చావు ప్రభా నాయన. ఇంకా ఆ బిడ్డ నిన్ను ఆధారం చేసుకుంటుండగా నాయన రాబో దినాల్లో కుటుంబం అంతటిని నీ పరిచర్యలో గొప్ప బహుబలమైన పాత్రలుగా వాడుకో తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. నీ అభిషేకం బిడ్డలపై ఉంచి నాయన బలపరుచుకో తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన వారి అత్తయ్య గారి విషయంలో కూడా తండ్రి కాలు పూర్తిగా స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. నీ కృప ఆ కుటుంబానికి తోడుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ఇదిగో ప్రభా బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడెల్లప్పుడు కూడిన మనకును ఇలలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. యొక్క పిల్లలు అలాగే పిల్లలకు ఉన్న తల్లిదండ్రులు ఉండాలని ఒకసారి మరి రమ్య కోరింది. ఒకసారి మాట్లాడాలంటే సండే స్కూల్ చర్చిలోకి వెళ్ళండి. పిల్లల తల్లిదండ్రులు, తల్లున్నా తండ్రి ఉన్నా కొంచెం వెళ్ళి కనిపించండి.